మా ప్రొఫెసర్ మన వినోదమన్ సార్ మాట్లాడని చెప్పేసి కోరుచున్నాం. జై తెలంగాణ. వాళ్ళ మీకు కొంచెం అవగాహన కోసం మాత్రమే కొన్ని పాయింట్స్ చెప్పాలనుకుంటున్నా. నేను ఇప్పుడు ఈ రోజు చాలా మంది స్పీకర్ లేరు కాబట్టి నేను మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను అవగాహన కోసం. ఎవరైతే సమాఖ్యవాదం అంటున్నారో వాళ్ళకు సూటి ప్రశ్న ఏంటంటే, స్వతంత్రం ఫ్రెంచ్ విప్లవం తీసుకున్నా, అమెరికన్ విప్లవం తీసుకున్నా, రష్యన్ విప్లవం తీసుకున్నా, మొత్తం కొన్ని సంస్థానాలుగా ఈ ప్రపంచవ్యాప్తంగా కొన్ని సంస్థానాలుగా ఉండే ప్రజాస్వామ్యబద్ధంగా ఎప్పుడైతే పరిపాలన రాకముందు సంస్థానాలుగా ఉండే, అక్కడ భారతదేశంలో కూడా అదే విధంగా సంస్థానాలు ఉన్నాయి. ఎప్పుడైతే మన స్వతంత్రం రాకముందు లేదో అలాంటి సంస్థలన్నీ కూడా విలీనమైనాయి. మీకు ఈ రోజు అమెరికా అగ్రరాజ్యంగా ఉందంటే ప్రధాన కారణం ఏంటంటే, అమెరికా అగ్రరాజ్యంగా ఉండడానికి కేవలం 13 సంస్థానాలు 50 రాష్ట్రాలుగా విడిపోయినాయి. 13 సంస్థానాలు 50 రాష్ట్రాలుగా కేవలం 10 సంవత్సరాల మధ్యనే 10 years మధ్యనే వాళ్ళ పరిపాలన సౌలభ్యం కోసము, ప్రజల సమగ్ర అభివృద్ధి కోసము, వాళ్ళ డెవలప్మెంట్ కోసము కేవలం 10 ఏళ్లలో మాత్రమే 50 రాష్ట్రాలను చేయగలిగారు. కానీ మన భారతదేశము సుమారు 536 సంస్థానాలు, ఎన్ని 536 సంస్థానాలు విలీనమైనవి. కేవలం ఏర్పడిన రాష్ట్రాలు 18, ముందు 16. అంటే వాళ్ళు 13 సంస్థానాలను 50 రాష్ట్రాలుగా చేసి అంత అభివృద్ధి చెందితే 536 సంస్థానాలను మనం విలీనం చేసి మనం ఎన్ని రాష్ట్రాలు చేసుకోవాలి? అసలు యాక్చువల్గా అమెరికాతో పోల్చుకుంటే మనం ఎన్ని రాష్ట్రాలు చేసుకోవాలి? 2000 రాష్ట్రాలు రావాలి. దాదాపుగా 2000 రాష్ట్రాలు రావాలి. ఇప్పుడు ఎన్నున్నాయి? ఇప్పుడున్నాయి ఓన్లీ 28 మాత్రమే. అంటే ఎంత తక్కువ ఉన్నాయి చెప్పండి. అలా మనం ఎట్లా అభివృద్ధి చెందుతాం? మనం ఇవాళ అభివృద్ధి అంటున్నాడు. ఇవాళ నేను అంటున్నా, నీకు లగడపాటి నీకేమన్నా మైండ్ ఉన్నదా? ఫస్ట్ అసలు నువ్వు వ్యాపారవేత్తవు, నీకేమన్నా మైండ్ ఉన్నదా? నీకు కనుక మైండ్ కనుక ఉంటే చిన్న రాష్ట్రాలను సపోర్ట్ చేయట్లలో అసలు నంబర్ 1 నువ్వు ఉండాలి. ఎందుకు? నీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఇంకా రాష్ట్రాలుగా వెళ్తే పరిపాలన విధిస్తే ప్రజలు విధించబడతారు. అట్లాగని నీ యొక్క సంస్థలు కూడా ల్యాండ్ ఎక్కడ పెడతావు? అక్కడ పెడతావు, ఇంకొక పెడతావు. నీకేమైనా మైండ్ పని చేస్తే నిజంగా నువ్వు అభివృద్ధిని కోరుకునేవాడు అయితే నిజంగా అసలు చిరంజీవి అంత అమాయకుడు ఇంకెవరు లేరండి. నన్ను అడుగుతా అసలు ఆయనకి ఏం మాత్రం తెలియదు. అవునా అంటే నంబర్ 1 అవునా? అరే ఏమన్నా నువ్వు ఇక్కడ సామాజిక తెలంగాణ అంటూ తెలంగాణ ఎందుకన్నావో తెలియదు, ఇప్పుడు ఎందుకు పోతున్నావో కూడా తెలియదు. అసలు నీకు ఏమన్నా అవగాహన ఉందా? ఈ భారతదేశ చరిత్ర పట్ల, ఈ అభివృద్ధి పట్ల, ప్రజాస్వామ్యం పట్ల, చిన్న రాష్ట్రాల పట్ల ఏమన్నా అవగాహన ఉన్నదా చిరంజీవి? నువ్వు సినిమాలలో డ్యాన్సులు వేసి కోట్ల సంపాదించగానే నీకు ఏమన్నా మైండ్ ఉన్నట్టుగా అనుకుంటున్నావా? దయచేసి ఇప్పటికైనా కొంచెం చదువు నేర్చుకో. చిన్న రాష్ట్రాలు అంటే ఏంటి, అభివృద్ధి అంటే ఏంటి, ప్రజలంటే ఎవరు, ఎందుకోసం ఈ పోరాటం జరుగుతుంది? 50 ఏళ్లుగా 50-60 ఏళ్లుగా ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా ఇంత పెద్ద మహోద్యమము కేవలం ఒక రాష్ట్రం కోసం జరగలేదు. ఈ భారతదేశంలో మరి అలాంటి మైండ్ లేని నాయకులు మనకు నాయకులు అయితే పరిపాలన ఎట్లా సౌలభ్యం అవుతుంది, ఎట్లా అభివృద్ధి చేస్తుంది? రోషయ్య గారు సమైక్యవాది అంటున్నాడు. నేను అంటున్నా, రోషయ్య గారు దయచేసి మీరు భారత రాజ్యాంగం మీదే ప్రమాణం చేసి వచ్చారు కదా. మీరు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయింది కదా. భారత రాజ్యాంగం ఎప్పుడైనా ఏం చెప్తుందో ఒకసారి నేను చదివా. నీకైనా టైం దొరికితే ప్లీజ్ ఇప్పటికైనా రోషయ్య గారు నేను అడుగుతున్నా, నువ్వు భారత రాజ్యాంగాన్ని చదువు. భారత రాజ్యాంగము చాలా స్పష్టంగా ఆర్టికల్ 2, 3 ప్రకారము చిన్న రాష్ట్రాలు చాలా సింపుల్ మెజారిటీతో చేయాలి. దానికి చాలా స్పష్టంగా చెప్పింది రాజ్యాంగంలో. పరిపాలన సౌలభ్యము, ప్రజల సమగ్ర అభివృద్ధి, తర్వాత ప్రజలకు రావాల్సిన ఫలితాలు అందుబాటులో ఉండాలంటే ఖచ్చితంగా చిన్న రాష్ట్రాలు ఇవ్వాలి. చిన్న రాష్ట్రాలు, చిన్న పరిపాలన ఖచ్చితంగా రావాలి భారతదేశంలోని భారత రాజ్యాంగ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1954లో ఎప్పుడు 1954లోనే చెప్పాడు చాలా స్పష్టంగా. మొదటి ఎస్ఆర్సీ కమిషన్ కు ప్రజలు ఎవరైతే ఉన్నారో, మొదటి కమిషన్ అధ్యక్షుడికి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక లేఖ రాశాడు. ఏమందంటే, ఈ భారతదేశాన్ని చిన్న రాష్ట్రాలు 100 చిన్న రాష్ట్రాలు ఆయన ఇప్పుడు ఏమన్నాడు? అట్లీస్ట్ ఈ మాట వాడాడు.
అట్లీస్ట్ ఒక 100 చిన్న రాష్ట్రాలు చేసినప్పుడు మాత్రమే అమెరికాతో పోటుపడి మనం డెవలప్ అవుతాము అని చాలా స్పష్టంగా చెప్పారు బాబాసాహెబ్. ఇప్పుడు 1954లో ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? 56 సంవత్సరాల క్రితం చాలా స్పష్టంగా భారత రాజ్యాంగ పిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు మాట. మరి మన పాలకులు ఏమన్నా విన్నరా? భాషా రాష్ట్రాలు అనే ఒక నినాదం ఏదైతే ఉందో అది ఒక అశాస్త్రీయమైన నినాదము. ప్రపంచంలో యూరోప్ లో ఫెయిల్ అయింది ఆ నినాదము, అట్లాగే అమెరికాలో ఫెయిల్ అయింది ఆ నినాదము, అట్లాగే రష్యాలో ఫెయిల్ అయింది ఆ నినాదము. అసలు ప్రపంచ దేశాలలో ఎక్కడ కూడా ఒక భాష మీద రాష్ట్రాలు లేవండి. ఒక్క భారతదేశంలో కేవలం ఆ సంకుచిత రాజకీయాలు చేపట్టే భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చాయి. మరి ఒకే భాష మాట్లాడే వాళ్ళు, హిందీ మాట్లాడే వాళ్ళు 10 రాష్ట్రాలకు ఎందుకు విభజించబడ్డారు? 12 రాష్ట్రాలకు ఎందుకు విభజించాడు? ఇప్పుడు 12 రాష్ట్రాలకు ఎందుకు విభజించబడ్డారు? ఏం తెలుగు మాట్లాడారు 10 రాష్ట్రాలు వద్దా? 5 రాష్ట్రాలు కావద్దా? కనీసం అట్లా కాకుండా 2 రాష్ట్రాలు కావద్దా? ఇవాళ తెలంగాణ 4 స్టేట్లు అంటే ఇప్పుడున్న మన 28 రాష్ట్రాలలో మన 18 రాష్ట్రం అతిపెద్ద రాష్ట్రం అయితే చిన్న రాష్ట్రాలు అంటున్నావు. నేను అంటున్నా, మీరు ఎవరైనా ఈ చిన్న రాష్ట్రాన్ని వ్యతిరేకించి ఎవరైనా సరే ఆంధ్ర మేధావులారా, ఆంధ్ర ప్రొఫెసర్లారా, ఆంధ్ర విద్యార్థులారా, రాయలసీమ విద్యార్థులారా, రాయలసీమ ప్రొఫెసర్లారా, మీకు ఒక విన్నపం చేస్తున్నా నేను. దయచేసి ఒకవేళ మీరు కనుక సిద్ధపడితే మనం చర్చకి ఏ మీడియా అంటే ఆ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సిద్ధపడదాం. లేదంటే మా మాట వినండి. ఒకటి 2003 మే మాసము ఇండియా టుడే ఒక సర్వే చేసింది. ఈ భారతదేశంలో ప్రముఖ ఆర్థిక వేత్తలతో, ప్రముఖ సామాజిక సంఘ సంస్థలతో, అట్లాగే ప్రముఖ ఈ నిపుణులతో ఒక కమిటీ వేసి ఒక అధ్యయనం చేసింది. దాంట్లో ఏం చెప్పిందంటే అర్జెంట్ గా ఈ భారతదేశాన్ని చిన్న చిన్న రాష్ట్రాలుగా విభజిస్తే తప్ప అభివృద్ధి జరగదు. ఇది ఎవరు చెప్పిన మాట? ప్రముఖ ఆర్థికవేత్తలు, ప్రముఖ సామాజికవేత్తలు, ప్రముఖ పోలీస్ ఆఫీసర్లు చెప్పిన అభిప్రాయం ఇది. ఎప్పుడు? 2003లో నిజంగా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చంద్రబాబు నాయుడు, నేను అడుగుతున్నా, చిరంజీవి నేను అడుగుతున్నా, మోహన్ బాబు నేను అడుగుతున్నా, దయచేసి 2003 ఇండియా టుడే చదవండి. మీకు ఏమైనా నిజంగా మైండ్ కనుక ఉంటే, నిజంగా మీరు ఆలోచన పనులు అయితే చదవండి. చిన్న రాష్ట్రం ఎందుకో 2003లో చెప్పారు చాలా స్పష్టంగా. పరిపాలన సౌలభ్యము, ప్రజల సమగ్ర అభివృద్ధి జరుగుతుంది, అట్లాగే అశాంతి వస్తుంది, నక్సలిజం వస్తుందని చెప్తున్నారు. నేను అంటున్నా, అసలు మరి గోవాలో ఎందుకు నక్సలిజం లేదు? అతి చిన్న రాష్ట్రం. గోవాలో నక్సలిజం ఉందా? కేరళలో ఉందా నక్సలిజం? పాండిచేరిలో ఉందా? పంజాబ్ లో నక్సలిజం ఉందా? అది మొత్తం భారతదేశంలో నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4 ర్యాంకులలో అభివృద్ధిలో ఉన్నాయి. ఎందుకు చెప్పండి? ఉత్తరప్రదేశ్ ఎందుకు లేదు? బీహార్ ఎందుకు లేదు? ఆంధ్రప్రదేశ్ ఎందుకు లేదు? నువ్వు ఇంత అభివృద్ధి అందులో చంద్రబాబు స్వర్ణాంధ్ర అన్నాడు, వైఎస్ ఏమన్నాడు? హరితాంధ్ర అన్నాడు. మరి నీ స్థానం ఎక్కడ ఉందో తెలుసా? అభివృద్ధిలో పౌరాల గుట్ట మీద 34వ స్థానంలో ఉన్నావు. 34వ స్థానంలో ఉన్నావు. కాబట్టి అభివృద్ధిలో మీరు ఎక్కడున్నారు? అభివృద్ధి అంటే ఏమనుకుంటున్నారు? అమ్మా ఒక నిమిషం. అభివృద్ధి అంటే ఏమనుకుంటున్నారంటే రాజగోపాలకు కోట్లు పెరిగితే అభివృద్ధి, టాటా బిర్యాలో కోట్లు పెరిగితే అభివృద్ధి, రిలయన్స్ కోట్లు పెరిగితే అభివృద్ధి. మరి అభివృద్ధి అంటే మరి సామాన్యులకి చదువు కావాలి, సామాన్యులకు నౌకరు కావాలి, సామాన్యులకు భోజనం కావాలి, సామాన్యులకు ఉండడానికి ఇల్లు ఉండాలి. మరి ఎంతమంది ఉన్నారు తెలంగాణలో? మరి మీ స్వర్ణాంధ్రప్రదేశ్ ఎట్లయింది అంటే మీరు, మీ పెట్టుబడిదారులు, మీ వాళ్ళు కొంతమంది బాగుపడితే స్వర్ణాంధ్రప్రదేశ్ అయినట్ట. మీరు, మీ పెట్టుబడిదారులు, మీ లగడ పార్టీలు, మరో పార్టీలు డెవలప్ అయితే హరితాంధ్రప్రదేశ్ అయినట్ట.